నమస్తే, నేను మీ రామన్ రాజేష్, ఎంఎస్ లైఫ్ 600+ స్టీల్ బార్ నుంచి ఉత్తమ నిర్మాణ ఛానల్కి స్వాగతం. మనం ఇంతకుముందు చాలా సబ్జెక్ట్ చూసాము, చాలా మీకు వాల్యుయబుల్ వీడియోస్ కూడా మనం చేసాము. ఈ రోజు కూడా మనం చేయబోయే వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఏంటంటే ఇప్పుడు బిల్డింగ్లో మ్యాక్సిమం మీకు బిల్డింగ్ చేసేటప్పుడు మిడిల్లో కాలం అవుతుందని చెప్పేసి విడ్త్, అంటే బిల్డింగ్ విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ 5 to 6 మీటర్ ఉంది, లెంత్ ఒక మీకు 10 above మీటర్ ఉంది. మీకు 5 to 6 మీటర్ ఉన్న బిల్డింగ్లో మిడిల్లో కాలం నాకు వద్దని చెప్పి చాలా మంది స్కిప్ చేసేసి సో ఎండ్ టు ఎండ్ కాలం పెడుతుంటారు. అది తప్పు కాదు. అది పెడుతున్నప్పుడు మిడిల్లో కాలం అవాయిడ్ చేస్తే మన కాలం ఓరియంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలం సైజ్ వాళ్ళు ఇచ్చింది సింగిల్ ఫ్లోర్ అన్నప్పుడు 9/12 9/15 అట్లా కాలం సైజ్ ఇచ్చారు. సో అక్కడ సైజ్ కాలం సైజ్ నామినల్ సైజ్ కూడా మార్చాల్సి వస్తుంది. 9 inches పెడతా అంటే షార్ట్ డైరెక్షన్లో పెట్టారు కదా, ఆ షార్ట్ డైరెక్షన్ కాకుండా మీకు లెంత్ డైరెక్షన్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు బిల్డింగ్ విడ్త్ 5 to 6 మీటర్ ఉందనుకోండి, ఇటుపక్క 9 inches పిల్లరు, అటుపక్క 9 inches పిల్లర్ విడ్త్లో ఉంది. ఆ 9 inches ఓరియంటేషన్లో 1 feet 15 inches ఓరియంటేషన్ మార్చాల్సి వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు పిక్చర్లో ఒక వీడియో చూడండి, మీరు పిక్చర్లో మేము షో చేస్తున్నాము. ఆ పిక్చర్లో మీకు కనిపించే వీడియోలో మేజర్గా మీకు మైండ్కి చూడండి, ఎక్కడ కొలాప్స్ అయింది. బిల్డింగ్లో మీకు ఎక్కడ కూడా క్రాక్స్ అనేది లేదు, బిల్డింగ్లో ఎక్కడ కూడా క్రాక్స్ అనేది లేదు, ఒక బ్రిక్ వర్క్స్ పడిపోలేదు, స్లాబ్ పడిపోలేదు, జస్ట్ ఒరిగింది బిల్డింగ్. అది ఎందువల్ల ఒరిగిందంటే కింద బేస్మెంట్ ఏమైనా కుంగిందా అంటే కాదు, కింద కూడా సాలిడ్ స్టోన్ ఉంది, స్టోన్లో కూడా డబల్స్ వేశారు, అయినా కూడా ఫుట్టింగ్ కదలడానికి ఛాన్సెస్ లేదు, ఫుట్టింగ్ కిందకి షింక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ లేదు. అయినా కూడా మీకు బిల్డింగ్ అనేది వన్ సైడ్ ఒరిగింది. మేజర్ ఇష్యూ ఏంటంటే కాలం ప్లెంత్ బీమ్ నెక్ల బిలో ప్లెంత్ బీమ్ బాటంల వల్ల కాలం అనేది బ్రేక్ అయింది, బగ్గలైంది. సో ఇది ఎందుకు అవుతుంది అన్న పాయింట్ తీసుకొస్తే మీకు నేను ఇంతకు ముందు చెప్పినట్టు కాలం ఓరియంటేషన్ వచ్చేసి 2 side కాలం, అంటే మిడిల్ కాలం అవాయిడ్ చేశారు. మీరు పిక్చర్లో చూడవచ్చు, మిడిల్లో కాలం లేదు, మీకు ఈ లాస్ట్లో ఉంది, ఆ లాస్ట్లో కాలం ఉంది. ఆ కాలం ఓరియంటేషన్ కూడా షార్టర్ డైరెక్షన్ 9 inches విడతల అటుపక్క ఇటుపక్క ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే షార్టర్ డైరెక్షన్ వల్ల మీకు కాలం అనేది బగ్గలు అవుతుంది. అది ఒకటే రీజన్ కాదు. ఇప్పుడు నేను చాలా వీడియోల్లో అప్పుడప్పుడు చెప్తూనే ఉంటా, కాలంలో మన స్టిరప్స్ అంటే రింగ్స్ అనే విషయం చాలా కేర్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ రింగ్స్ అనేది తీసుకోవాలి. తర్వాత బీమ్ జంక్షన్, బీమ్ కాలం జంక్షన్లో మీకు బీమ్ లోపల కానీ బీమ్ బాటం నుంచి ఒక 2 feet 2.5 feet వరకు, ఫర్ ఎగ్జాంపుల్ అది ప్లెంత్ లెవెల్ అయితే కింద ఉన్న మొత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 feet 4.5 feet మన నెక్కాలం అనేది వస్తుంటుంది. ఆ సైజ్ మొత్తం నెక్కాలం 4.5 feet హైట్ వరకు మనం 6 inches 7 inches స్పేసింగ్ మెయింటైన్ చేస్తాం. అట్లా కాకుండా 50% రెడ్యూస్ చేసి 3 inches స్పేసింగ్లో సిరప్స్ అంటే రింగ్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఆ నెక్లోనే మ్యాక్సిమం ఫెయిలియర్ ఉంటుంది. మీకు మల్టీ ఫ్లోర్ అయ్యేసరికి మీకు ఫస్ట్ ఫ్లోర్ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో అవుతుంటుంది, మన సింగిల్ ఫ్లోర్ కాబట్టి మీకు బీమ్ నెక్ల కింద బాటంలో జరిగింది. ఇది ఎందువల్ల జరిగిందంటే ఓవర్లాపింగ్ ఇష్యూ అంటే కాదు, ఎందుకంటే ఒక సింగిల్ రాడ్ పెట్టేశారు కాబట్టి మీకు ఓవర్లాపింగ్ ఇష్యూ అయితే కాదు. బీమ్ బాటంలో స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేయకుండా మిస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4.5 feet నెక్కాలం వేసారంటే మీకు ఫస్ట్ 6 inches హైట్ వరకు రింగ్స్ అనేది అవాయిడ్ చేస్తారు. తర్వాత మీ కాంక్రీట్ అయిపోయిన తర్వాత బీమ్ అనేది 1 feet మినిమం 1 feet 9 inches నుంచి 1 feet బీమ్ వస్తుంది. బీమ్ పై నుంచి కూడా ఒక రింగ్ వదిలేసి స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ మనకు 1 feet ప్లస్ పైన ఒక అరడు కింద ఒక అరడు 2 feet గ్యాప్లో వితౌట్ సిరప్స్ కాలం రాడ్ వెర్టికల్ రాడ్స్ అనేది ఉంటుంది. ఈ పాయింట్లో మీకు చాలా వీక్ జోన్గా మారుతుంది. ఆ సిచ్యువేషన్లో మీకు బీమ్ బాటంలో మీకు కొలాప్స్ అవ్వడానికి అంటే బగ్గులు అవ్వడానికి మెయిన్ రీజన్గా అవుతుంది. ఇది అవాయిడ్ చేయాలంటే మనం స్టిరప్స్ అనేది కరెక్ట్గా, స్టిరప్స్ మీన్స్ రింగ్స్ అనేది పర్ఫెక్ట్గా ఆ జోన్లో మెయింటైన్ చేయడం, అంటే 50% రెడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 inch అంటే మీకు ఆ జోన్లో 3 inches స్పేసింగ్లో రింగ్స్ ప్రొవైడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత నేను చెప్పినట్టు ఆ పాయింట్లో మీకు ఓవర్లాపింగ్ ఏమైనా వచ్చినా కూడా అవాయిడ్ చేయవచ్చు. ఇది నేను చెప్పేది నెక్కాలం. అదే పైన ఫ్లోర్లో మీకు G+1 G+2 పోయేసరికి బీమ్ బాటం ఫ్లోర్ బీమ్ పైన బీమ్ బాటంలో కూడా ఓవర్లాపింగ్ మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మీకు కంప్రెషన్ జోన్ బాటం అంటే స్లాబ్ పై నుంచి మీకు 2.5 feet పైన బీమ్ బాటం నుంచి 2.5 feet స్టిరప్స్ క్లోజ్డ్ స్టిరప్స్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2 వచ్చేసి అక్కడ ఓవర్లాపింగ్ అవాయిడ్ చేయండి. నెంబర్ 3 వచ్చేసి జంక్షన్లో ఎక్స్ట్రా స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి మిడిల్ కాలం మీరు అవాయిడ్ చేసినప్పుడు షార్టర్ డైరెక్షన్ కాలంలో అవాయిడ్ చేసి లాంగర్ డైరెక్షన్ పెట్టడం వల్ల కూడా
ఇలాంటి కొలాప్స్ నుంచి మనం బిల్డింగ్ని కాపాడవచ్చు. ఇది ఏదో చిన్న కొలాప్స్ పిక్చర్లో మనం చూపిస్తున్నాం. ఇది కట్టే వ్యక్తికి అయితే ఎంత పెద్ద లాస్. ఆ వ్యక్తికి జీవితం అంతా సంపాదించిన ఏదో ఇనిషియల్ అమౌంట్ అనేది సేవింగ్ చేసుకుని వచ్చి ఉంటాడు. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సేవ్ చేసిన మనీయో లేదు లోన్ పెట్టి లోన్ అమౌంటో దీంతో కట్టి ఉంటాడు. బిల్డింగ్ కొలాప్స్ అయిన తర్వాత లోన్ క్యాన్సిల్ అవుతుందంటే కాదు, మన అమౌంట్ మొత్తం తిరిగి కట్టాల్సిందే. చాలా పెద్ద లాస్ అవుతుంది. కాబట్టి బిల్డింగ్ కట్టేటప్పుడు చిన్న చిన్న విషయాలను మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, కాలం జంక్షన్లో మీరు నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త తీసుకోండి. ప్రతి ఒక్క విషయంలో స్టడీ చేసి బిల్డింగ్ కట్టడం మొదలుపెట్టండి. ఇంజనీర్స్ని కన్సల్ట్ అవ్వండి, మంచి మేస్త్రిని ఎంచుకోండి. మీ బిల్డింగ్ని హ్యాపీగా మంచి క్వాలిటీతో కట్టి హ్యాపీగా ఉండండి. మా ఎంఎస్ లైఫ్ తరపు నుంచి మీకు టెక్నికల్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. మీకు స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీకు స్క్రీన్లో కనిపించే టోల్ ఫ్రీ నెంబర్ అది, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మా సైడ్ నుంచి ఉచితంగా మీకు సర్వీస్ అనేది ఇవ్వబడుతుంది. దీంతో మన ఎంఎస్ లైఫ్ ఛానల్ని, ఉత్తమ నిర్మాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.